కర్ణాటక కానీ 100% ఓడిపోయేది గ్యారంటీ. కాంగ్రెస్ అనేది ముక్త కాంగ్రెస్ అయ్యేది గ్యారంటీ. రైట్ అండి, సైతిరెడ్డి రైట్. నర్రా విజయ్ గారు, మనం చూసాం అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు మొత్తంగా ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అంటే మొత్తంగా అంటే బీజేపీకి ఆపోజిషన్ పార్టీస్లో ఒక్కటి మనం చూసుకుంటే రాహుల్ గాంధీ, ఇక్కడ డిఎంకేలో మన స్టాలిన్, ఇక్కడ మమతా బెనర్జీ, సో టీఎంసీకి సంబంధించి. సో మొత్తంగా చూస్తుంటే కూడా అక్కడ ఓవరాల్గా ఇప్పుడు బీజేపీ అక్కడ చాలా వరకు కూడా లీడ్స్లో కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్లో. ఇంకా అపోజిషన్ పార్టీ కంప్లీట్గా ఇంకా దీంతో చూస్తే చాలా వరకు కూడా ఒక పంట కింద దీనిగా కూడా మొత్తం ఏ ఒక్క విషయం కూడా అక్కడ మమతా బెనర్జీ చాలా వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ ఒక్క రిజల్ట్స్ బట్టి కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇంకా బీజేపీ వైపే కనిపిస్తోంది. సో ఎట్లా ఉండబోచ్చు, అపోజిషన్ ఇంకా ఉండదు అనిపిస్తోంది ఈ ఒక బీజేపీ వైపు రావటానికి. ప్రజాస్వామ్యయుతంలో చూసినట్లయితే వ్యవస్థలను ఈయన సుప్రీంకోర్టు కాంచి మొదలుపెట్టి కింది స్థాయి అటెండర్ వరకు కూడా వ్యవస్థలను బీజేపీ ఉపయోగించుకుంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అయితే ఇంకా అదొక బీజేపీ అనుబంధ విభాగం లాగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎన్నికల కమిషన్ ఆయన అమిత్ షా సెక్రటరీగా చేసిండు, అమిత్ షా ఆఫీస్లో చేసిన ఆయనని ఎలక్షన్ కమిషనర్గా పెట్టినటువంటి ఆస్తుల ప్రకటన ఐఏఎస్లు అందరూ కూడా ఆస్తుల ప్రకటన జనవరి చివరిలో అందరు ఇవ్వాలి, వెబ్సైట్లో కూడా పెడతారు. డిఓపిటీకి సంబంధించినటువంటి దాంట్లో సెంటర్ ఈయనకు మినహాయింపు ఇచ్చారు. ఈయన 2017 నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆస్తులు 2015 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ ప్రకటించడం లేదు ఎలక్షన్ కమిషన్. దానికి ఆర్టీఐ కింద క్వశ్చన్ వేస్తే కూడా ఈయన ఎగ్జామ్షన్ కింద ఉన్నాడు అని చెప్పి ఇచ్చినటువంటి రిటర్న్ ఇచ్చిన సమాధానం ఇచ్చినటువంటిది. ఇలా అన్ని వ్యవస్థ సిబిఐ, ఈడీ, ఐటీ ఈ అన్నిటిని ఉపయోగించి ప్రజాస్వామ్య ప్రత్యర్థి రాజకీయాల్లో ప్రత్యర్థులు లేకుండా చేసుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఒక మతాన్ని కండ్ల ముందు పెడుతున్నటువంటిది. చొరబాటుదారులు వస్తున్నారని అంటున్నారు. మీరు ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు కదండి ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ అధికారంలో ఉంటున్నటువంటిది కేంద్రంలో. మీ పని ఏంది? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి పని దేశ రక్షణ. దేశ రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో అంతర్జాతీయంగా ఉన్నటువంటి బార్డర్స్ నుంచి ఎవరిని చొరబడదారులని రానియొద్దు, అక్రమంగా రానియొద్దు. మీరు దానికి ఉన్నటువంటి చట్టం, వీళ్ళు బీజేపీ రాకముందు అంతర్జాతీయ బార్డర్ల ప్రకారం బీఎస్ఎఫ్ చట్టం 35 కిలోమీటర్లే ఉండే. వీళ్ళు వచ్చి దాన్ని 50 కిలోమీటర్లకు చేశారు. 50 కిలోమీటర్ల పరిధి వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ యొక్క అధికారాలే ఉంటాయి, అటు అస్సాంకు కానీ ఇటు బెంగాల్కు కానీ. మరి అస్సాంలో కూడా విపరీతమైన చొరబాట్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు పెరిగినాయి? అస్సాంలో పెరిగింది కదా, మీరు 3వ టర్మ్ వచ్చారు కదా. 3వ టర్మ్ వచ్చినా అస్సాంలోకి వలసలు వచ్చినాయి, బెంగాల్లోకి వచ్చినాయి అంటున్నారు. మీరు ఎవరు ఫెయిల్యూర్? ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదే, మొత్తం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మీరే చొరబాటుదారులను ప్రోత్సహించి ఇళ్ళకి వచ్చేటట్టు చేసి మళ్ళీ రాజకీయంగా రెచ్చగొట్టడం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి, మీరు ఒకవేళ మీ హిందుత్వము అదే చెప్పుకున్నట్లయితే మీరు బంగ్లాదేశ్కి ఏమో తక్కువ ధరకు రష్యా నుంచి పెట్రోల్ తక్కువ ధరకు కొని ఒక క్రిస్టియన్ దేశం దగ్గర హిందువులకు తక్కువ ధరకు ఇవ్వకుండా భారతదేశంలో ఉన్న హిందువులకు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలకు మీరు తక్కువ ధరకు పెట్రోల్ అమ్ముతున్నారు అదాని అంబానీ పెట్రోల్ కంపెనీల ద్వారా, పోర్టుల ద్వారా. అంటే ఇది మీకు భారతదేశం పట్ల, భారతీయుల పట్ల, హిందువుల పట్ల మీకు ప్రేమ ఉన్నట్టు ఎట్లా నమ్మాలి? మీరు ఈ వ్యవస్థలను ఉపయోగించి ప్లస్ ముందు మతాన్ని పెట్టి ఈ దేశ రక్షణ, విభజన ఇవన్నీ చెప్తున్నారు కదా. విభజన చేస్తున్నది ఎవరు? విభజన సౌత్ ఇండియా దేశానికి మొత్తం డబ్బులు ఇచ్చి సాస్తున్నటువంటి సమయంలో మీరు సౌత్ ఇండియాకి ఇవ్వకుండా సౌత్ ఇండియాని సౌతి తల్లి ప్రేమలాగా చూస్తూ ఇక్కడ ఉన్న అన్ని వనరులన్నీ దోచుకపోతున్నటువంటి సిచ్యువేషన్లో మీరు సమానమైన వాటా ఇక్కడ ఉన్నటువంటి ఇవ్వకుండా రాజకీయంగా అన్యాయం చేద్దామని చూస్తున్నారు, ఆర్థికంగా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో వివక్షత ఎందుకు ఫీల్ గారు? భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక వివక్షత లాగా చూస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. సౌత్ ఇండియా నుంచి రూపాయి పోతే మీరు రిటర్న్ 35 పైసలు 40 పైసలు ఇస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి వస్తే మీరు 4 రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఆ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేయలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ కూడా మీరు డెవలప్ చేస్తే మీరు ఈ సౌత్ ఇండియా నుంచే డబ్బులు రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈ రకమైనటువంటి అభివృద్ధి తీసుకోకుండా మతాన్ని ముందు పెట్టి యుద్ధం, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒక యుద్ధం, ఓసారి పాకిస్తాన్ తోటి, ఓసారి పుల్వామా సంఘటన, ఇవన్నీ బీజేపీ కూడా తీసుకుందాం. రైట్ విజయ్ గారు, సైతిరెడ్డి గారు,
సో మొత్తంగా కూడా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా కూడా ఎక్కువగా పశ్చిమ బెంగాల్ పైనే మనం చూసాము. చాలా వరకు ఇటు లోకల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ అంతా కూడా దాని మీదే ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా అక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చాలా వరకు అక్కడ నుంచి అందరూ క్యాంపెయిన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. మొన్న కూడా చూసాము, నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ ఈవీఎం బాక్సెస్ దగ్గర కూడా చాలా వరకు ఈ అధికారులు ఉన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా అటు మమతా బెనర్జీ ధర్నా చేశారు. మొత్తంగా కూడా ఎస్ఐఆర్ ప్రభావం వల్లే బీజేపీకి ఇంత మెజారిటీ దిశగా కూడా దూసుకుపోతుంది అనుకోవాలి. ఎందుకంటే అక్కడ అస్సాంలో కూడా చెరబాటుదారులు ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో కూడా చెరబాటుదారుల అంశంతోనే వచ్చారని ఇటువైపు చాలా వరకు లెఫ్ట్ పార్టీస్ నుంచి కానీ నార్మల్గా వస్తున్న ఒక అనాలిసిస్ బట్టి కూడా ఏం చెప్తారు? ఎస్ఐఆర్ అనేది పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేయలే, కేరళలో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ మళ్ళా తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది. ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోయినాయి. ఎక్కడ తమిళనాడులో దాదాపు 10% ఓట్స్ పోయినాయి, నీకు అక్కడ 11% ఓట్స్, ఈవెన్ కేరళలో 8% ఓట్స్. ఎక్కడ కూడా అంటే నీకు హెచ్చు తక్కువ జరగలే. దాదాపు డూప్లికేట్స్ ఓట్ రిమూవల్ అయితేంది, కొన్ని దొంగ ఓట్లు అయితేంది, కొంత డెత్ ఓట్స్ అయితేంది. ఇవన్నీ యావరేజ్ గా 10% ఓట్స్ పోయినాయి. అది ఎవరు చేసినా. మరి అట్లా అనుకుంటే ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలుస్తుందంటే మరి ఎందుకు గెలవలే? ఇక్కడ తమిళనాడులో టీవీకి ఎందుకు గెలిచింది అంటే మరి మేమే గెలవాలి కదా ఇక్కడ కూడా. మరి అక్కడ కాంగ్రెస్ ఎట్ట గెలుస్తా ఉంది? వీళ్ళకి 3 రకాల ఇందాక నా ముందు మాట్లాడిన నేను పేరు చూడలేదు, తను చెప్తా ఉన్నారు ఏమని, క్రిస్టియన్ దగ్గర ఆయిల్ కొని ముస్లిం కి తక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ నిజంగా మీరు అట్లనే నార్త్ ఇండియాలో డబ్బులు తక్కువ ఎక్కువ ఇస్తున్నారు, సౌత్ ఇండియా అంటే ఎంతసేపు మనం మాట్లాడితే జాతిని విచ్ఛిన్నం చేసే మాటలు, ఎంతసేపటికి జనాల మధ్యలో తారతమ్యాలు తెచ్చే మాటలు తప్ప ఒక్కటి కూడా నేషనలిస్ట్ వ్యూ మీరు కదా ఇవన్నీ చెప్తున్నది, మీరు చేస్తున్నారు. మీరు చెప్తున్నది మీరే కదా. బంగ్లాదేశ్ ఏమంటారు? ముస్లిం కంట్రీగా చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పుకున్నదే ముస్లిం కంట్రీ. మరి ముస్లిం మీరు రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్ కొని భారతదేశం మీరు చెప్పిన మీరు చెప్పేది ఏం చెప్తాం కదా, హిందూ దేశంలో ఉన్న ప్రజలకు, భారతీయ ప్రజలకు తక్కువ ధరకు ఎందుకు ఇవ్వరు, బంగ్లాదేశ్ వాళ్ళకు ఎందుకు తక్కువ ధరకు ఇస్తున్నారు? చొరబాటుదారులకు సంబంధించి చూసినట్లయితే అస్సాంలో మీరు 3 టర్మ్లు ఉన్నారు, బిఎస్ఎఫ్ చట్టాన్ని ఎందుకు వచ్చారు? మరి ఫస్ట్ దేశ రక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారు తప్ప దేశ రక్షణ 15 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఏకఛత్రాధిపత్యంగా మీకు అధికారం ఇస్తే దేశాన్ని ఎందుకు రక్షించలేదు? ఇంకా ఎందుకు వలసలు వస్తున్నారు, వస్తున్నారు? నేను ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడిందంతా నేను విన్నా. మీరు ఎంత హెచ్చు తగ్గులను మాట్లాడినా, ఎంత సౌత్ ఇండియా నార్త్ ఇండియా మాట్లాడినా, ఎంత మీరు కులాల మధ్య మతాల మధ్య పెట్టుతున్నా, మీరు అబద్ధాలు ఆపండి. అందుకే నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి మంచిగా ఉంటది. ఎందుకంటే ఇట్లా ఒకళ్ళకొకళ్ళంగా మాట్లాడుకోవడం వల్ల జనాలు వినాలి కదా మీరు చెప్పేదని. ఇది ఏమంటున్నారు, ఇవాళ మీరు ఒక ఇంట్లో 2-3 పిల్లలుండి ఒక కొడుకు మంచిగా లేకపోతే ఆ కొడుకుని చూసుకోవాలనా లేదా? దేశం అనేది ఇల్లు ఒకటే కదా. అంతేగాని మీరు సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తుర్రు, నార్త్ ఇండియాకి చేస్తుర్రు అంటే నార్త్ ఇండియాలో ఆకలి సాగులు మీకు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలా? మనం కులం మతం చూడలే. ఇవాళ నువ్వు యుఏఈ కాడి నుంచి, ముస్లిం కంట్రీస్ నుంచి, క్రిస్టియన్ కంట్రీస్ నుంచి, ఎందుకంటే దేశ ముఖ్యం అనుకుని చేసే నేత ఇవాళ మోడీ గారు. అంతేగాని మీలాగా చిన్న మనస్తత్వంతో ఆలోచించి ఎంతసేపటికి ఇవాళ ఎవరికి తక్కువ ఇచ్చిండండి? ఇవాళ జరిగే రిజర్వేషన్స్ కానీ, ఈ అందించే సంక్షేమ పథకాలు కానీ ఏ రోజన్నా ముస్లిం హిందూ అని ఇచ్చిందా ఈ దేశంలో? అన్నిటికంటే ఎక్కువ ఆదరణ పొందేది, ఎక్కువ ఫలాలు అందుకునేది ముస్లింస్ ఈ రోజు ఈ దేశంలో. అయినా కానీ ఎక్కడ కూడా హిందూ ముస్లిం పేరు పెట్టలే. మీరు ఎంతసేపటికి తారతమ్యాలు చేస్తా ఉంటారు. మీరు చెప్పే లెక్కల వల్లనే కమ్యూనిస్టులని దేశంలో లేకుండా చేసిరు. ఎందుకంటే కమ్యూనిస్టులు చేసిన బ్రెయిన్ వాష్ ఈ రోజు జనాలకు జనాలకు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం విన్నాం, ఇంటే ఈ దేశం ఇట్లే అయిపోతుంది. ఎందుకండి ఇన్ని సంవత్సరాలు దేశం ఇండియా అనేటువంటి పట్టించుకొని దేశాలు ఇండియా వెనక ఎందుకు పడతా ఉన్నాయి కదా 12 సంవత్సరాలలో? ఎస్, మీరు అన్నారు ఇందాక 12 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇంకా ఎందుకు రానిచ్చిండ్రు? అక్కడ మమతా బెనర్జీ చేసిన అరాచకాలు, మమతా బెనర్జీ చేసిన ఇన్ఫిల్ట్రేషన్,
వాళ్ళని తీసుకొచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి దేశం మొత్తం పంపిస్తా ఉన్నది ఇలా. దాదాపు ఎక్కడికక్కడ ఒక గవర్నమెంట్ మొత్తం పక్క నుండి వాళ్ళకి ఓట్ల కోసమే రాజకీయం సపోర్ట్ చేస్తా ఉంటే, ఈ రోజు బీజేపీ ఉంది కాబట్టే జనాలు రియలైజ్ అయినారు. మనం లేకపోతే పశ్చిమ బెంగాల్ మనలోంచి వెళ్ళిపోతుంది, మనం లేకపోతే కేరళ మనలోంచి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఈ దేశం ఉండాలంటే, యునైటెడ్ ఉండాలంటే ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా మోడీ గారు అయితేనే అనే ఉద్దేశంతో ఈ రోజు వస్తా ఉంది. కాబట్టి మీరు ఇన్ని చెప్పినా, ఇంకా ఎన్ని బ్రెయిన్ వాష్లు చేసినా ఈ రోజు జనాలకు అర్థమైపోతా ఉంది. ఈ దేశం అనేది ప్రశాంతంగా ఉండాలంటే, ఈ దేశం అభివృద్ధి పదంలో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయితేనే జరుగుతుంది అనేది ఈ రోజు నార్త్ ఈస్ట్, సౌత్ టు వెస్ట్ మొత్తం కూడా ఈ రోజు అనుకోని చేస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పొచ్చు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే, ఎందుకంటే మీరు చెప్పిన నేను చెప్పిన మాట్లాడుకుంటే అస్సాంలో 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు, మళ్ళీ వలసలు ఎట్లా వచ్చినాయి? ఆడ కూడా వలసలు పెరిగినాయి అన్నట్టు చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీరే 3వ టర్మ్ ఇప్పుడు వస్తున్నా అంటున్నారు కదా, మరి ఎట్లా వచ్చినాయి? బెంగాల్ కంటే ఎక్కువ వలసలు ఆడిన ఎట్లా వచ్చినాయి? మరి మీ ముఖ్యమంత్రి చెప్తుండు కదా, బిఎస్ఎఫ్ చట్టం సవరించారు కదా, అప్పుడు 35 కిలోమీటర్లు ఉంటే బిఎస్ఎఫ్ అధికారం 50 కిలోమీటర్లకు తెచ్చిర్రు. 50 కిలోమీటర్లకు తెచ్చినా ఎట్లా వస్తున్నారు అంటే, మీరు దేశ రక్షణను గాలి కొదిలి ఏమైనా చేస్తున్నారు. అదే మళ్ళా అదే బంగ్లాదేశ్ కు అదానీ కంపెనీ విద్యుత్ సరఫరా చేస్తుంది, అదే అంబానీ కంపెనీ పెట్రోల్ సరఫరా చేస్తుంది. 51 రూపాయలకే ఇస్తారు, వాళ్ళకి 51 రూపాయలకే ఇస్తారు, కరెంట్ సరఫరా చేస్తారు. ఏ గవర్నమెంట్ మారినా ఆమెకు ఉరిశిక్ష పడితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. బంగ్లాదేశ్ అక్కడ ప్రభుత్వము ఉరిశిక్ష ఇస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. ఇవన్నీ ఏంటండి మరి? ఇవన్నీ మతానికి సంబంధించినటువంటి అంశాలు. అక్కడ వచ్చినప్పుడు ఏమో వీళ్ళు వస్తారు. ఇంకా రోహింగ్యాల సంగతి, రోహింగ్యాలది అంత దాచి హైదరాబాద్ దానికి వస్తున్నారు అంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నిఘా ఉన్నది? ఇవన్నీ వదిలిపెట్టి దేశంలో ఈ ప్రతిపక్షం ఈడ ఉండొద్దు, సిబిఐ, ఈటీ, ఐటీ మీద పెట్టేసి ప్రతిపక్షాలను లేకుండా చేసి ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేసుకుంటా, ఎక్కడ ఉంటే సిఆర్పిఎఫ్ తోటి చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం. ఎలక్షన్లు రాగానే పుల్వామా వస్తుంది, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ వస్తుంది. ఇట్లాంటివి తీసుకొని వచ్చి మీరు చేస్తున్నటువంటి నిజమైన అభివృద్ధి లేదు. ఇప్పుడు ఒకటండి, అస్సాం గురించి మాట్లాడిండ్రు. అస్సాంలా మా ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి రానప్పుడు కొన్ని లక్షల కొద్ది కన్వర్షన్స్ అయితేంది, చాలా వరకు ఇన్ఫిల్ట్రేషన్ అయితే అవుతా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి అయినాకనే భయపడి వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ ఉండాలంటే మీరు ఇంతకు ముందేమో పుల్వామా అన్నారు, రైట్? పుల్వామా నరేంద్ర మోడీ చేసినాడండి. పుల్వామా ఇలా మతాన్ని చూసి ఒక్కొక్కరిని కాల్చి పారేస్తుంటే ఏమన్నారండి? ఎందుకు మాట్లాడాలి ఆ రోజు మీరు? ఈ చైతన్యం ఎటుపోయింది? మూడు రోజులలో భారతదేశ నలుగురు కాల్చి 600 బార్డర్ కు 600 కిలోమీటర్ల వాళ్ళని నలుగురు తీవ్రవాదులు వచ్చి చంపితే ఏడాదైనా పట్టుకోలేకపోయారు. కేవలం ఎలక్షన్ లాస్ట్ మూమెంట్ లో మన ఒకరిని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు. వినండి, మీరు చెప్పేటప్పుడు నేను డిస్టర్బ్ చేయట్లే. మీరు అంత అసహనం ఎందుకు? మీ నువ్వు చెప్పు, నీకు టైం ఉంటది కదా. ఇలా నువ్వు అన్నావు ఇందాక, ఏమన్నారు మీరు? ఏమని? ఇలా ఎంతసేపటికి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని, ఇలా కేరళలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని గెలుస్తుందా? ఇలాగ కేరళ టీవీకే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని సీట్లు వస్తున్నాయా? ఇలా మీరు ఎంతసేపటి ఈవీఎంలు పనిచేయమంటారు, మళ్ళీ కొద్దిసేపు అయితే ఇక తర్వాత ఈవీఎంల మీద వేస్తారు. ఇక ఎందుకు? మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు పనిచేసినాయి, ఎలక్షన్ కమిషన్ మంచిగా పనిచేసింది, సుప్రీంకోర్టులు మంచిగా పనిచేసినాయి. మీరు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్లు పనిచేయట్లేవు, ఈడీ కేసులు పెడుతుంది, సిబిఐ రైడ్లు చేస్తుంది. ఎంతసేపటికి ఇది జనాన్ని నమ్మించడానికి సరిపోవు సార్. ఇప్పుడు ఈ దేశం ప్రగతి పదంలో పోతా ఉంది, డెవలప్మెంట్ చూస్తా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్ని కూడా ఒకదానికొకటి ముందు ప్లానింగ్ ఊరికొస్తా ఉంటే జనాలకు అర్థమైతా ఉంది. ఎంతసేపటికి మీరు అన్నారు ఇందాక రోహింగ్యాలు, అవునండి రోహింగ్యాలు వస్తా ఉన్నారు. ఎట్లొచ్చిండ్రు? మొత్తం మొదటి మజిలీ వాళ్ళందరికీ మన బెంగాల్ అయిపోయింది.
మొత్తం తీసుకురావటం, చుట్టాల దగ్గరికి అటో ఇటో పంపించటం. ఇలా ఊర్లల్లో, తెలంగాణ ఊర్లలోకి వస్తా ఉన్నారు. కొన్ని లెక్కలు 4-5 కోట్ల మంది వచ్చిందంటా ఉన్నారు. మనందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా రేపటి నుంచి మనం కూడా పనిచేయాలి. లేకపోతే మన పిల్లలు ఈ దేశంలో బతకలేరు. మీరు ఎన్ని చెప్పినా వాదించండి, మాట్లాడండి, కానీ విషయం జిమ్మే మాటలు, దేశంలో నార్త్ సౌత్ అని విడదీసే మాట